కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు వెళ్లాలనుకుంటున్నారా? కొన్నేళ్లుగా ఈ యాత్రే జరగడం లేదు. ఎలా వెళ్తామంటారా? అయితే భక్తులకు భారత్ చైనా గుడ్ న్యూస్ చెప్పాయి. మానస సరోవర్ యాత్రను పునర్ప్రారంభించాలని నిర్ణయించాయి. దీంతో పాటు రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు కూడా స్టార్ట్ అవుతాయి. గాల్వాన్ లోయలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ భారత్, చైనా కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఏడాది వేసవిలో కైలాస్ మానస సరోవర యాత్రను పునః ప్రారంభించాలనే అంగీకారానికి వచ్చాయి. ప్రస్తుతం భారత్, చైనాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులున్నాయి. ఇలాంటి సమయంలో ఇరు దేశాల మధ్య విదేశాంగ ఉన్నతాధికారుల కీలక సమావేశం జరిగింది. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ జనవరి 26, 27 తేదీల్లో బీజింగ్లో పర్యటించారు. అక్కడ విదేశాంగ కార్యదర్శి వాంగ్ యూతో సమావేశమయ్యారు. ఈ భేటీలోనే కైలాస్ మానస సరోవర్ యాత్రపై నిర్ణయం తీసుకున్నారు. ఈ యాత్రతో పాటు ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణకు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. రెండు దేశాల మధ్య పౌర సంబంధాలు పెంపొందించుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. 2020లో కోవిడ్ నిబంధనలతో కైలాస పర్వతం, మానస సరోవర పర్యటనలను నిలిపివేశారు. ఆ తర్వాత గాల్వాన్ లోయలో ఘర్షణతో భారత్, చైనాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో కైలాస మానస సరోవర్ యాత్ర పునరుద్ధరణకు రెండు దేశాలు ముందుకు రాలేదు. అదే సమయంలో రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి. గతేడాది అక్టోబర్లో ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ రష్యాలోని కజాన్లో భేటీ అయ్యారు. ఆ చర్చల తర్వాత రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ చర్యలకు మార్గం సుగమమైంది.